ఐపీఎల్లోకి అడుగుపెట్టిన 13 ఏళ్ల తర్వాత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. అతడి సారథ్యంలో తొలి మ్యాచ్లోనే గెలిచింది ముంబై. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే అవుట్ అయిన ముంబై సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. కీలక సమయంలో పంజాబ్ కింగ్స్ ను దెబ్బతీసింది. ధర్మశాల వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో పంజాబ్ పై ముంబై 6 వికెట్ల తేడాతో విన్ అయింది. ఒక్క బంతి మిగిలి ఉండగా ఈ థ్రిల్లింగ్ పోర్లో గెలిచింది. ఈ మ్యాచ్లో ముంబైకి తిలక్ వర్మ హీరోగా నిలిచాడు. పంజాబ్ కు ఇది వరుసగా 5వ పరాజయం. ఈ మ్యాచ్ టాప్ హైలైట్స్ చూసేయండి. హార్దిక్ పాండ్యాకు గాయం కావడం, సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ కు ఈ మ్యాచ్ లో కెప్టెన్సీ చేశాడు బుమ్రా. ముంబైకి సారథ్యం వహించడం అతడికి ఇదే ఫస్ట్ టైం. ఎంఐ టీంలోకి 2013లో అడుగుపెట్టాడు బుమ్రా. 13 ఏళ్ల తర్వాత ఆ టీంకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. 156 మ్యాచ్లు ఆడాక 157వ మ్యాచ్లో సారథ్యం అవకాశం వచ్చింది. బుమ్రా కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచ్లోనే ముంబై గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు సరిగ్గా 200 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 32 బంతుల్లో 57 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా అజ్మతుల్లా ఉమర్జాయ్ 17 బాల్స్లో 38 రన్స్తో రాణించాడు. ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో సత్తా చాటాడు. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. 23 బాల్స్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 48 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 25 పరుగులకే అవుట్ అయ్యాడు. రికెల్టన్ అవుట్ అయ్యాక పరుగులు వేగంగా రాలేదు. చివరి 5 ఓవర్లలో ముంబై గెలవాలంటే 72 రన్స్ చేయాల్సి వచ్చింది. ఆ దశలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. సూపర్ షాట్లతో మెప్పించాడు. 33 బంతుల్లోనే అజేయంగా 75 రన్స్ చేశాడు తిలక్. 6 సిక్స్లు 6 ఫోర్లు బాదాడు. ఆఖరు వరకు నిలిచి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. విల్ జాక్స్ ఫస్ట్ బాల్ కు 6 కొట్టి ఆ తర్వాత సింగిల్ తీసి తిలక్ వర్మకు స్ట్రైక్ ఇచ్చాడు. 4-5 బంతులకు వరుసగా 6లు కొట్టాడు తిలక్. ముంబైని గెలుపు తీరం దాటించాడు. టీంకు హీరోగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే అవుట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి దెబ్బతీసింది. పంజాబ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 6 గెలిచి 5 ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో 13 పాయింట్లతో 4వ ప్లేస్ లో ఉంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడలేదు కింగ్స్. దీంతో ప్లే ఆఫ్స్ కు ఈజీగా చేరుతుందనిపించింది. అయితే ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. దీంతో లీగ్ దశలో మిగిలిన 2 మ్యాచ్లు పంజాబ్ కు అత్యంత కీలకం. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిన ముంబై పంజాబ్ ను చిత్తు చేసి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. ముంబై ఈ సీజన్ లో 12 మ్యాచ్ల్లో 4 గెలిచి 8 ఓడింది. 9వ ప్లేస్ లో ఉంది. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా ఎంఐకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు.